డియర్ ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాలో ఉద్యోగాలు. ముందుగా నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తూనే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అసలు విషయంలో కొన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరబడుతుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ 309. పూర్తి వివరాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లో టోటల్ 309 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జాబ్స్ ఉన్నవి. ఇన్ ద అన్రిజర్వ్ 125, ఈడబ్ల్యూఎస్ 30, ఓబీసీ ఎన్సిఎల్ 72, ఎస్సీ 55, ఎస్టీ 27. ఇక పీడబ్ల్యూబీడి సి గ్రూప్లో 7 ఉండడం జరిగింది. ఇక చూసినట్టయితే దీనికి మనం పూర్తి వివరాలను పరిశీలిద్దాం. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ డిగ్రీ రికగ్నైజ్డ్ షెడ్యూల్ ప్రకారము బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి. అంటే బీఎస్సీలో కూడా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్తో చేసిన వాళ్ళు, డిగ్రీ బీఎస్సీ ఫిజిక్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్లతో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years. 24/5/25 నాటికి, మే 24 నాటికి ఇది ఎలిజిబిలిటీ. ఇకపోతే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఎస్సీ ఎస్టీలకు 5 years, ఓబీసీలకు 3 years ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూబీడీలకి 10 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఇదే కాకుండా ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 5 years, అందులో కూడా మళ్ళీ ఏఐలో చేసేటువంటి రెగ్యులర్ సర్వీస్ వాళ్ళకి 10 years ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇకపోతే అప్లికేషన్ ఓపెనింగ్ అనేటువంటిది 25/4/2025 స్టార్ట్ అవుతున్నది. అంటే ఓపెనింగ్ ఆఫ్ ద అప్లికేషన్స్, క్లోజింగ్ ఆఫ్ ద అప్లికేషన్ 24/5/2025. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది వెబ్సైట్ www.aaieiroలో నిర్వహించబడుతుంది. వీటికి సంబంధించిన పే స్కేల్స్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి ఈవెన్ లెవెల్ ఉంటుంది. 40,000 బేసిక్ పేతో పాటు ఈ 3% సాలరీ ఇంక్రీజ్ అవుతూ 1,40,000 బేసిక్ వరకు ఉంటుంది. అంటే అన్ని అలవెన్స్లు కలుపుకుంటే ఈ 40,000 బేసిక్తో 1,00,000 వరకు సాలరీ రావచ్చు. ఇన్ అడిషనల్ బేసిక్ పే, డ్రెస్సెస్ అలవెన్స్, POC 35 basic pay, HRA and other benefits which include CPF, gratuity, social security schemes, medical benefits, etc. admissible or for the AR rules ఏదైతే ఉంటుందో. అయితే అప్రాక్సిమేట్లీ సిటీసీ 13 lakhs ఫర్ యానం. వీళ్ళకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ 13 lakhs అనేది ఒకటి ఉందండి. ఇక పూర్తి వివరాలు మీరు ఈ బేసిక్ దాంట్లో చదువుకోవచ్చు. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 24/5/2025 కట్ ఆఫ్ డేట్. దాని ప్రకారము అన్నీ వెరిఫికేషన్ చేస్తారు. మరి అప్లై చేయడము ఏ విధంగా అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, వాయిస్ టెస్ట్ ఉంటుంది, దీనికి సంబంధించి సైకాలజీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ వెరిఫికేషన్ తర్వాత వాయిస్ టెస్ట్, సైకాలజీ సబ్స్టిట్యూషన్ టెస్ట్, ఫిజికల్ అంటే సైకాలజీ అసెస్మెంట్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకాట్రిస్ట్ సబ్స్టిట్యూషన్ టెస్ట్, సైకాలజికల్ అసెస్మెంట్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అప్లికబుల్ ఫర్ ద పోస్ట్ కంపల్సరీ. ఇవి లేకుండా ఎవరిని కూడా సెలెక్ట్ చేయరు. వాయిస్ కమాండింగ్ ఉండాలి. ఇకపోతే మిగతా వివరాలకు మనం ఈ పూర్తి 8 పేజీల బ్రోచర్ను చూడవచ్చు. డియర్ ఫ్రెండ్స్, హౌ టు అప్లై అనే దానికి వచ్చినప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఫోటోగ్రాఫ్ మరియు సర్టిఫికెట్లను కూడా దీనిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసేవారికి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. హూ క్యాండిడేట్స్ ఓన్లీ మోడ్ ఆఫ్ ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఈ ఫీజు వర్తించదు. అదేవిధంగా
ఏఐలో అంటే ఎయిర్పోర్ట్ అథారిటీలో పనిచేసే వారికి మరి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఫీజు ఎగ్జంప్షన్ అనేటువంటిది ఉంది. డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా మీరు విమాన రంగంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా చేరాలనుకుంటే ఇది మీకు ఉపయుక్తంగా ఉంటుంది. బీటెక్ ఏదైనా కావచ్చు, లేదా బీఎస్సీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్తో ఉత్తీర్ణులైన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. తప్పకుండా మీరు ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా చేరడానికి మంచి అవకాశం ఉంది. తప్పకుండా ప్రయత్నిస్తారని ఆశిస్తూ, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు చెప్పుకున్నట్టుగా May 24th. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను. మీ మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.